జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఎస్, వినాయక చవితికి సంబంధించిన వ్లాగ్ అయితే ఈరోజు పెట్టడానికి అవుతుంది. ఎందుకు అంటే నాకు కోల్డ్ వల్ల పెట్టడానికి అయితే కుదరలేదనమాట. సో అందుకే నేను కొంచెం టైం తీసుకున్నాను అండ్ ఎడిట్ చేశాను. కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే అవ్వలేదన్నమాట. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి పెడుతున్నాను. ఈ వీడియోలో మా పాప అండ్ మా హస్బెండ్ నాకు ఎలా హెల్ప్ చేశారు అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. అందుకే చిన్న చిన్న క్లిప్స్ అన్నీ తీసి అన్నిటిని కలిపి ఎడిట్ చేశాను. సో మా పాప అయితే ఇప్పుడు పత్రి వాళ్ళ నాన్న చేత పెట్టిస్తుందండి. తనైతే పెట్టదంట, కానీ వాళ్ళ నాన్న చేత పెట్టిస్తుందంట. పత్రి పెట్టడం కంప్లీట్ అయిపోయాక మా హస్బెండ్ అరటి పిలకలు అయితే కడుతున్నారు. అరటి పిలకలు కంపల్సరీ అని అయితే నేను చెప్పనండి. మేమైతే ఎవ్రీ ఇయర్ అయితే పెట్టుకోము. మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో పెడతారు. ఎలాగో పత్రంతా కొనడమే కదా సిటీలో. ఊర్లో లాగా వెళ్ళి తెచ్చుకోవడం, కోసుకొచ్చుకోవడం అంటూ ఉండదు కదా. సో పత్రిని కొన్నప్పుడు అరటి పిలకలు కూడా కొనేసామన్నమాట. అవి కడుతున్నారు. అండ్ ఇది అయిపోయిన తర్వాత మా పాప అయితే వినాయకుడికి పచ్చి కుడుములు అయితే తయారు చేస్తుందండి. ఎంత క్యూట్గా తయారు చేస్తుందో కదా. నాకైతే ఫుల్ హెల్ప్ చేసింది. నేను మహా అయితే ఒక 5-6 చుట్టి చూపించాను. తన చిట్టి చేతులతో మిగిలినవన్నీ తనే చుట్టేసింది. సూపర్. మధ్య మధ్యలో ఇలాంటి కాంప్లిమెంట్స్ ఇవ్వకపోతే పని అయితే పూర్తి చేయదు. అందుకే కాంప్లిమెంట్. చిన్నవి వినాయకుడికి వెయ్యాలి కదా, తగులుతాయి. పెద్దగా చేస్తే వినాయకుడికి దెబ్బ తగులుద్ది. అందుకే చక్కగా చిన్నగా చేసుకోవాలి. వావ్, సూపర్. బాగా కట్టావు బావా. చిన్న చిన్నవి చెయ్యి చక్కగా. అయ్యో అట్లా ఎగరేస్తారా? అది వద్దు, ఇంకా కింద పడిపోయింది కదా, వద్దు. బ్యాక్ నాయిస్కి ఏమనుకోమాకండి, ఎందుకంటే ఫ్యాన్ సౌండ్ అలా వస్తుంది మైక్ పెట్టడం వల్ల. నేను సర్వ్ చేస్తాను. ఇట్లా ఎట్లా పిండి కదా, అలాగే ఊడిపోతుంది. స్మూత్గా అన్నట్టు. అయినా నువ్వు చేసిన కుడుములు అంటే వినాయకుడు చాలా ఇష్టపడతాడు. గణేశుడికి నువ్వు చేసిన కుడుములు అంటే చాలా ఇష్టం అంట. నైస్, సూపర్. చిట్టి చిట్టి కుడుములు అమ్మగారు చేసింది అని చెప్తానే వినాయకుడికి. ఓకేనా? చూసారా తన చిట్టి చిట్టి చేతులతో ఎంత చక్కగా చేస్తుందో. అండ్ మా హస్బెండ్ పీఠం దగ్గర అంతా రెడీ చేస్తున్నారు. ఇంతకన్నా అదృష్టం, ఇంతకన్నా భాగ్యం ఇంకేముంటుంది చెప్పండి. ఆడపిల్ల ఉంటే చాలా అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే ఏ కష్టం రానివ్వదండి. ఇంకా పాల తాలికలు చేయడానికి సగ్గుబియ్యం నానబెట్టడం మర్చిపోయాను అనమాట. మా అత్తగారు నానబెట్టి ఉంచమన్నారు. సో అందుకని మా పాపని చేస్తూ ఉండు అని చెప్పి నేనైతే ఆ వర్క్స్ చేయడానికి అయితే వెళ్ళాను. సో ఆ టైంలో మా పాప ఎంత క్యూట్గా చేస్తూ కూర్చుందో అసలు నిజంగా. తర్వాత వీడియో చూస్తే నాకు షాక్ అనిపించింది. మనం నేర్పించుకునే విధానం బట్టినే ఉంటుందండి పిల్లలకి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు అనేది. చిన్నడు నువ్వు చేస్తా ఉంటావా? నేను వెళ్ళి సగ్గుబియ్యం నానబెట్టేసి వస్తాను. ఓకేనా? చేస్తా ఉండు, చక్కగా నీట్గా చేసి నీట్గా పెట్టేసే పక్కన. నేను పక్కకి వెళ్ళిపోయినా సరే అది తన వర్క్
తనే చేయాలి అన్న ఫీలింగ్తో చేస్తున్నట్లుగా అనిపించింది నాకు. తర్వాత ఈ వీడియో చూసిన తర్వాత చాలా షాక్ అయ్యాను. ఇదేంటి ఇలా కూర్చొని చేస్తుంది, నా వెనకాలే వచ్చేస్తుందేమో కిచెన్లోకి అని అనుకున్నాను. బట్ లేదు, తనకి నేను ఇచ్చిన వర్క్ తను కంప్లీట్ చేయాలనుకుంది. సో అది కంప్లీట్ చేస్తా కూర్చుంది అనమాట. భలే క్యూట్గా అనిపించింది. అండ్ చేతులకున్న పిండిని కూడా ఉండల కింద చిన్ని ఉండల కింద చుట్టేసేసింది. కంప్లీట్ చేసేసింది అనమాట. ఇంకా హ్యాండ్కి అసలు లేకుండా మొత్తం రబ్ చేసేసి తుడిసేసింది. ఆ కంప్లీట్ చేసేసిన తర్వాత అది చేసే పని చూడండి. ఆ హ్యాండ్ రబ్ చేసేసుకున్న తర్వాత వాళ్ళ నాన్నని అడుగుతుంది అనమాట, నాన్న నాకు హెల్ప్ చేస్తావా అని చెప్పి. అది క్యూట్గా అనిపించింది అసలు. అమ్మకి చెప్పొద్దండి. నాకు చెప్పొద్దని నేను వచ్చేసరికి నాటకాలు చూసారా, అమ్మ నేనే చేసేసాను అని చెప్తుంది. అమ్మ చెప్పదన్న మాట వినలేదే అంటే అది నేనే చేశాను అంతేనా? ముదిరిపోయారండి పిల్లలు, బాగా ముదిరిపోయారు. చాలా టెక్నికల్ వాడేస్తున్నారు అసలు. ఏంటి నువ్వు చేయకుండా నాన్న చేయమంటున్నావా? హెల్ప్ అంటే సహాయం. ఓకే, నీకు తెలిసింది హెల్ప్ చేయమంటే తెలిసింది కదా, దాని మీనింగ్ అంటే తెలిసింది కదా, హెల్ప్ చేయాలి అర్థమైంది. హెల్ప్ అంటే ఒక వ్యక్తి మనకి చేసేది. వాళ్ళ నాన్న చేత చేయించేసేసి అది చేసినట్టుగా చెప్తామని ఫిక్స్ అయింది. బట్ నేను ఎన్నిసాను అని దానికి అర్థమయ్యి చాలా నాటకాలు ఆడేసింది. క్యూట్గా అనిపించిందండి. కన్నా టైంలో నాకు చాలా క్యూట్గా అనిపించింది. మనకి ఆల్మోస్ట్ 8-9 ఇయర్స్ వచ్చే వరకు కూడా ఇలాంటి టెక్నిక్స్ అయితే తెలిసాయి కాదు. ఇప్పుడు పిల్లలు ముదురులు కాబట్టి 2 to 3 ఇయర్స్కే ఇలాంటి టెక్నిక్స్ అన్నీ తెలిసిపోతున్నాయి. అండ్ మా పాప నేను వినాయకుడిది శుక్లాంబరధరం పాడుకుంటూ ఉండ్రాలు అయితే చుడుతున్నాం అనమాట. అప్పుడు ఎందుకు వాయిస్ రికార్డ్ అవ్వలేదో నాకు అర్థం కాలేదు. వాయిస్ అయితే రికార్డ్ అవ్వలేదు. బట్ చాలా క్యూట్గా మా పాప కూడా శుక్లాంబరధరం చెప్తూ అవన్నీ చేసింది. ఉండ్రాళ్ళు పత్రి ఈ పని అంతా ఒక్కసారి అయిపోయిందనమాట. అలా కాచినడు ఇదంతా ఇలా పెట్టుకొని ఇట్లా అనుకొని ఇలా పెట్టుకొని అప్పుడు ఇట్లా అయిపోయింది. చాలా ఇంకా ఉంటే ఇంకా చేస్తా కూర్చుంటావా? ఇలా చిన్న పిల్లలు హెల్ప్ చేసినప్పుడు మా నాన్నమ్మ అనేదన్నమాట, ఉడత భక్తి సాయం అని చెప్పి. అంటే ఉడత శ్రీరాముల వారికి సాయం చేస్తే శ్రీరాముల వారు నిమిరారు అని చెప్పి అంటారు కదా. సో అట్లా ఉడత ఎలా చిన్న సాయం చేసిందో అలానే మా పాప కూడా మాకు సాయం చేస్తుంది. ఇలాంటివి మనం నేర్పిస్తూ ఉండాలండి పిల్లలకి. 3 ఇయర్స్ పాపకి అన్ని పనులు చెప్పాల్సిన అవసరం ఏముందమ్మా, నువ్వు చేసుకోవచ్చుగా, నీకైతే పనులు చేయడం రాదా, పాప చేత చేయిస్తున్నావు అని అనుకోమాకండి. నేను చేయించట్లేదండి పాపతో, నేను చేసుకోలేక కాదు, నేను పాపకి నేర్పించాలి అన్న ఉద్దేశాన నేర్పిస్తున్నాను. చిన్నప్పటి నుంచి అన్నీ మంచి హ్యాబిట్స్ నేర్పించాలి కదా. వావ్, అయిపోయినాయా? సూపర్. ఏవి చూపించు, ప్లేట్ పట్టుకొని. ఏంటివి అవి? ఏంటివి అవి? ఏంటివి అవి తల్లి? ఎవరికి? ఏ దేవుడికి? వావ్ సూపర్. దేవుడి దగ్గర పెట్టేసిరా, దేవుడి దగ్గర పెట్టేసిరా.
ఇక ఫైనల్లీ మా పాప చేసిన పచ్చి కుడుములు అయితే ఇవన్నమాట. కొన్ని చిన్న చిన్నగా, కొన్ని పెద్ద పెద్దగా చాలా క్యూట్గా అయితే చేసేసింది. అండ్ తర్వాత నేను వినాయకుడికి గరికతో వెనకాల పెట్టడానికి చిన్నగా ఫెన్సింగ్ లాగా అయితే రెడీ చేస్తున్నాను. అండ్ ఎందుకంటే అవి కదిలిపోతూ ఉంటాయి కదండి, అలా కదిలిపోకుండా ఉండాలి అని అంటే ఇదొక ట్రిక్. మీరు కావాలి అని అనుకుంటే ఏదైనా కార్డ్బోర్డ్ తీసుకొని ఆ కార్డ్బోర్డ్కి దీన్ని స్టిక్ చేసుకొచ్చేసేయచ్చు కూడా ఇట్లా కట్టేసిన తర్వాత. సో నేను అంటే గరికనైతే ఇలా తీసుకొని నేను చివర మడత పెట్టేస్తున్నాను. ఆ మడత పెట్టేసిన దగ్గర క్లమ్జీగా లేకుండా ఉండడానికి చివర కొంచెం ఇట్లా మడత పెట్టేస్తున్నాను, ఒకే హైట్ వచ్చేలాగా. అన్నీ ఒక హైట్లో ఉండవు కదండి గరిక. సో గరిక అంతా ఒక హైట్ వచ్చేలాగా ఆల్మోస్ట్ అట్లా మడత పెట్టేసేసుకొని దాన్ని పూలమాల కట్టినట్లుగా కట్టేస్తున్నాను. సో మీకు ఈ ప్రాసెస్ అర్థం అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే అలా పూలమాల కడతారు కదా, సేమ్ అదే ప్రాసెస్లో నేనైతే అన్నిటిని కట్టేసాను అనమాట. వాటిని కట్టేసేసి వినాయకుడికి వెనకాల పెడదామని నా ఒపీనియన్. సో ఇలా అయితే పెడదామని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను పెట్టేసేద్దాము అని అనుకున్నాను, బట్ తాడు కడతాం కరెక్ట్ కాదు అని అనిపించింది. అందుకే జస్ట్ వెనకాల పెడదామని చెప్పి ఫిక్స్ అయ్యాను. అండ్ ఫైనల్గా మా పాప మా హస్బెండ్ కలిసి వినాయకుడిని అయితే ప్రతిష్ఠించేశారు. ఆ తర్వాత నేను వినాయకుడికి వెనకాల గరిక అండ్ నెమలి పించాలు అయితే పెట్టాను. చాలా క్యూట్గా అనిపించాడు మా బుజ్జి వినాయకుడు ఆ డెకరేషన్లో. మా పాప మా హస్బెండ్ కలిసి తయారు చేసిన ఈ డెకర్ అండ్ చిట్టి కుడుములు అన్నీ ఎలా ఉన్నాయో చూసి చెప్పేయండి. వినాయకుడికి దోసకాయ పెడితే మంచిదంట, అందుకే నేను కూడా పెట్టేశాను. ఇది నిజమేనా? మీకు ఏమైనా ఐడియా ఉందా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.